ఈరోజు సాయంత్రం కార్తీక దీపాలు మనం అందరం వెలిగిస్తాము కదా. ఈ కార్తీక దీపాన్ని పెట్టడం వలన మనకి ఎంతో పుణ్యం కలుగుతుంది. అయితే మనం ఒక్కరమే బాగుండాలి అని కాదు కదా, మన ఋషులందరూ మనకి ఈ ధర్మాలన్నీ పెట్టింది. మనం పెట్టే ఈ కార్తీక దీపాన్ని దూరం నుంచైనా సరే, లేదా చుట్టుపక్కల ఉన్న వృక్షాలు కానీ, కీటకాలు కానీ, లేదా నదుల్లో నివసిస్తున్న ఏదైనా ఒక్క కీటకమైనా సరే ఈ కార్తీక దీప వెలుగుని చూసినంత మాత్రాన కూడా వాటి పాపాలన్నీ కూడా హరించిపోయి తర్వాత జన్మలో మానవునిగా జన్మించి ఆ తర్వాత శివ సాన్నిధ్యం పొందుతుంది అని చెప్పి కార్తీక పురాణంలో చెప్పబడి ఉన్నది. అయితే ఈ దీపారాధనకి ఇంత మహత్యం ఉంది కదా. ఇలాంటి దీపారాధన చేసేటప్పుడు ఈ చిన్న శ్లోకాన్ని మనందరం కూడా జపిద్దాము. ఆ శ్లోకం ఏమిటంటే, కీటాహ పతంగాహ మసకాచ్చ వృక్షాహ జలే స్థలే ఏ నివసంతి జీవాహ దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతి త్వం స్వపచాపి విప్రాహ. ఇలా ఈ శ్లోకం చదువుకుంటూ మనం దీపారాధన చేయడం వలన ఆ చుట్టుపక్కల ఉన్న జీవరాశుల అన్నిటికీ కూడా ఆ శివకేశవుల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. కేవలం చూసినంత మాత్రానే అంతటి అనుగ్రహము పొంది మోక్షము కలుగుతుంది కదా. మరి మనము దీపాన్ని వెలిగించిన మానవులకి ఎంత పుణ్యము కలుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఓం నమః శివాయ.